హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. సో బేసిక్గా మనలో చాలామంది కూడా వాళ్ళ ఫొటోస్కి కొన్ని కలర్ టోన్స్ని అయితే యాడ్ చేస్తుంటారు. అయితే ఇవాళ బేసిక్గా మన ఫొటోస్కి డ్యూయల్ టోన్ కలర్ని ఎలా యాడ్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఫైనల్గా ఈ టాపిక్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో PicsArt అనే ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించిన లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేస్తే కింద మీకు ఈ విధంగా ఒక సెంటర్లో ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. అండ్ ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క గ్యాలరీలో ఇక్కడ ఆల్ ఫొటోస్ అనే దానిపైన ట్యాప్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న అన్ని ఫొటోస్ ఇక్కడ కనిపిస్తాయి. సో అందులోంచి మీరు నచ్చిన ఒక ఫోటోను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో కానీ డార్క్ కలర్ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు ఏదైనా అవుట్డోర్లో తీసుకున్న ఫోటోనైనా సరే PNG ఫార్మాట్లో కట్ చేసుకొని ఇట్లాంటి ఒక బ్యాక్గ్రౌండ్లో మీరు పెట్టేసుకోండి, బాగుంటుంది చూడడానికి. సో ఈ విధంగా చూసుకుంటే మనకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఒక పోర్ట్రైట్లో ఫేస్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం ఇందులో ఏం యాడ్ చేయొచ్చు అంటే చూడండి, కింద మనకు స్టిక్కర్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఇందులోకి వెళ్తే ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తానంటే స్మోక్ అనేసి సెర్చ్ చేస్తున్నాను. సో స్మోక్ అని సెర్చ్ చేస్తే ఇందులో మీకు చాలా రకాల స్మోక్ ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తాయి. సో ఇందులో మీరు దాదాపు చాలా వరకు కిందికి వచ్చేయండి. సో ఎందుకంటే కొన్ని స్మోక్ ఎఫెక్ట్స్ అయితే అంత సెట్ అవ్వలేదు, నేను చాలా వరకు ట్రై చేశాను. సో మీరు ఇట్లా మ్యాక్సిమం చాలా వరకు కిందికి వస్తే ఇక్కడ మీకు ఒక స్మోక్ ఎఫెక్ట్ అయితే అండ్ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనకు ఒక PNG స్మోక్ ఎఫెక్ట్ అయితే ఉంది. దీన్ని మీరు గుర్తుపట్టడం కోసం దీనిపైన ఒక వ్యామోగామి ఫోటో అయితే ఉంటుంది, ఆ విధంగా మీరు గుర్తుపట్టండి. అండ్ దీనిపైన నేను ట్యాప్ చేస్తున్నాను. అండ్ ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా స్మోక్ ఎఫెక్ట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఈ విధంగా వర్టికల్లోకి టర్న్ చేస్తున్నాను. సో టర్న్ చేసి కొంచెం ఫోటోని పించ్ ఇన్ చేసి దీన్ని ఈ విధంగా సైజు కాస్త పెంచేసాను అనమాట, ఇట్లా రైట్. అండ్ ఇదే స్మోక్ ఎఫెక్ట్ని మళ్ళీ మనము ఇటువైపు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో PicsArtలో మామూలుగా మీకు టాప్లో ఇక్కడ లేయర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లేయర్లోకి వెళ్ళి మీరు డూప్లికేట్ పైన ట్యాప్ చేయొచ్చు, కానీ నా మొబైల్లో ఇంకా కనిపించట్లేదు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంకొకసారి ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి స్టిక్కర్లోకి వెళ్ళి సో రీసెంట్గా నేను ఏదైతే యాడ్ చేశానో అదే స్మోక్ ఎఫెక్ట్ మీరు ఇక్కడ రీసెంట్ అనే ఒక ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. సో మళ్ళీ నేను దీన్ని కూడా ఈ విధంగా వర్టికల్లో యాడ్ చేసి ఈ లాస్ట్లోకి అయితే తీసుకొస్తున్నాను, ఇక్కడ రైట్ సైడ్. సో సింపుల్గా ఈ విధంగా రెండు వైపులా కూడా ఈ యొక్క స్మోక్ ఎఫెక్ట్ అయితే నేను యాడ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు నేను దీన్ని సేవ్ అయితే చేస్తున్నాను టాప్లో ఉన్న ఓకే బటన్ పైన ట్యాప్ చేసి. అండ్ దాని తర్వాత మరొక్కసారి మనం స్టిక్కర్స్లోకి వెళ్దాం. స్టిక్కర్స్లో టాప్లో మీరు ఏం చేస్తారంటే బ్లూ అనేసి సెర్చ్ చేయండి, BLUE బ్లూ. సో బ్లూ అని మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు కొంచెం కిందికి వస్తే మీకు బ్లూ కలర్లో ఇక్కడ ఒక PNG ఫోటో అయితే కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే చూడండి, కొంచెం జూమ్ ఇలా చేసుకొనేసి ఒక సైడ్కి లాగేసుకోండి. సో ఇంకా మీరు కావాలంటే ఫోటోను కొంచెం తక్కువ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు పక్కన చూస్తే బ్లెండ్ అనే ఒక ఆప్షన్ ఉంది లాస్ట్లో. బ్లెండ్ పైన ట్యాప్ చేసి ఓవర్లేని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు స్మోక్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది అన్నమాట. అండ్ అదేవిధంగా మరొకసారి మీరు ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి యాడ్ ఫోటోలోకి వెళ్ళి యాడ్ ఫోటో కాదు ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసి స్టిక్కర్లోకి వెళ్ళి ఇదే బ్లూ కలర్ని మళ్ళీ ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈసారి మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు హ్యూ అనేసి ఉంటుంది, HUE. సో దీన్ని మీరు స్లైడ్ చేస్తే ఇలా రెడ్ కలర్లోకి అయితే వస్తుంది. ఇలా రెడ్ కలర్కి వచ్చిన తర్వాత పైన ఉన్న రైట్ టిక్ పైన ట్యాప్ చేయండి. సో దీన్ని మీరు కొంచెం జూమ్ పెంచేసుకోండి, కొంచెం ఇలా లాస్ట్ తీసుకురండి. బ్లెండ్ పైన ట్యాప్ చేయండి, లాస్ట్కి వచ్చాక ఓవర్లేని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు రెడ్ కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, పైన ఉన్న రైట్ టిక్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఓకే వేద్దాం. సో మరొకసారి మీరు ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. కింద లాస్ట్లో చూసుకుంటే మీకు కలర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్లోకి వెళ్తే సాచురేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత పైన ఉన్న ఎరే సింబల్ని సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీ ఫేస్ పైన మరీ హార్ష్గా ఈ కలర్ ఉంటే ఇలా రిమూవ్ చేసేయండి చాలు. మిగతా అన్ని చోట్ల అలాగే ఉంచేయండి. సో ఈ విధంగా రిమూవ్ చేశాను. అండ్ ఇక్కడ మీకు ఒక సింబల్ ఉంది, దీనిపైన ట్యాప్ చేయండి, మొత్తం మిక్స్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా రైట్ టిక్ పైన ట్యాప్ చేయండి. అండ్ మరొకసారి టూల్స్లోకి వెళ్ళండి, అడ్జస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ క్లారిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, కొంచెం పెంచండి. సో ఇలా పెంచడం వల్ల ఏంటంటే స్మోక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా.
అండ్ ఫైనల్గా రైట్ టిక్ పైన ఓకే వేసేయండి. ఇంకా మనకు పిక్చర్ అంతా కూడా ఓకే అయిపోయింది. అండ్ మీరు దీన్ని ఫైనల్గా సేవ్ చేసుకోవడం కోసం డ్రా ఆప్షన్లో పైన ట్యాప్ చేయండి. మరొకసారి డ్రా ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. వర్టికల్లో 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. సేవ్ ఇమేజ్ అంతే. సో ఫినిష్. చాలా ఈజీ కదా. సో ఇంత ఈజీగా మీరు కూడా మీ యొక్క పోర్ట్రైట్ ఫొటోస్కి ఇలాంటి స్మోక్ని యాడ్ చేసి డ్యువల్ టోన్ కలర్ని యాడ్ చేయండి. వావ్ అనాల్సిందే ఎవరైనా. సో ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఫైనల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఇలాంటి మరెన్నో సరికొత్త టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.